మీరు వేశారు, మీకు ఎలా అనిపించింది? ఈ దగ్గర కనుపు ఈ నల్లికి తట్టుకుంది, మంచి దిగుబడి వస్తుంది, మంచి వేసుకోవచ్చు. ఇతను వేసుకోవచ్చు, పర్వాలేదు. మీకు క్వాలిటీ విషయంలో కాయ బాగా ఉంది, కలర్ బాగుంది, క్వాలిటీ కూడా ఏం డ్యామేజ్ లేదు, మంచి ఇతను వేసుకోవచ్చు. ఇది పర్వాలేదు. అన్ని తోటలకు చూస్తే దానికి మీకు వచ్చి పెచ్చు ఉంది, నల్లి తట్టుకుంది. ఈ తోట ఉన్నట్టు ఎక్కడ లేదు. మీరు సీడ్ ఎక్కడ తీసుకున్నారు? హర్షవర్ధన్ ఎంటర్ప్రైజెస్ తీసుకున్న సీడ్ పర్వాలేదు. మీరు తోట రైతులు చెప్తున్నారా మరి? తోట ప్రతి ఒక్క రైతు వేసుకోవచ్చు అంటారు. చూస్తున్నారా? చూస్తారు, ప్రతి ఒక్కరు వచ్చి చూస్తారు. ఎలా ఉంది ఏంటి అని అడిగారా? అడిగితే అంత షాప్ వేరు కూడా చెప్పిన వేసుకోవచ్చు అంటారు. ఇప్పుడు మీకు కాయ జంపుగా ఉండటం కానీ, సీడ్ ఫిల్లింగ్ కానీ, చెట్టు యొక్క ఆకు మంచిగా అలాంటి ఏం లేవు, నీట్ గా ఉందండి. నీట్గా ఉంది, కాయ కూడా బాగుంది. మీకైతే అన్ని వెరైటీల కంటే ఈ నచ్చింది. బెస్ట్ వెరైటీ అనుకోవచ్చు. బెస్ట్ అనుకోవచ్చు. నల్లి కూడా తట్టుకుంది, ఇది నల్లి కూడా తట్టుకుంది. ఇంకోటి ఏంటంటే మీకు తెలియని నేను చెప్తున్నానండి, కాయ ఎప్పుడైనా సరే ఈ కలర్ వచ్చింది అనుకోండి, కాయ క్వాలిటీ ఎక్కువ ఆగిద్దండి. కాయ మీద ఈ కలర్ రావాలా, గమనించండి మీరు. లేజాలో ఈ కలర్ రావాలంటే ఒరిజినల్ బ్రీడ్ అనమాట. ఫస్ట్ సీడ్ అనమాట. ఇంకోటి ఏంటంటే మీ ప్రతి కాయ జంపుకుంటుంది చూడండి, కాయ కూడా కలర్ బాగా. కాయ కూడా ఇంకోటి ఏంటంటే ఇది ముద్రాకు కలర్ అండి, ముద్రాకు పచ్చ కాబట్టి నీకు కలర్ కూడా ఎక్కువ ఆగిద్ది. కలర్ కూడా మంచిగా ఉంది, కలర్ ఎక్కువ ఆగిద్ది. ఇంకోటి అంటే పేడు మందం ఉంటుంది కాయ. గమనించండి, తేజ అయితే కాయ ఎండినాక తోలు పలచగా అయిపోయింది, గింజలు బయటకు అవపడతాయి, దీనికి అలా అవపడవు. కాబట్టి మీరు దీన్ని ఎంచుకున్నారు, మంచి వెరైటీ ఎంచుకున్నారు. కృష్ణం సీడ్స్ వాళ్ళు కూడా మీరు మంచి వెరైటీ ఇచ్చారు, మంచి వెరైటీ కాబట్టి మంచి దిగుబడి వస్తాయి. కాబట్టి మీరు రైతులు తోటి రైతులకు చెప్పండి, ఈ కంపెనీ యొక్క ఎస్టాబ్లిష్మెంట్ కూడా మంచిగా. ఇంకోటి ఏంటంటే ఈ రోజులలో పోటీ తక్కువ కాబట్టి కంపెనీ మంచి సీడ్ ఇచ్చాము. ఈ మిగతా కంపెనీల కంటే బెస్ట్ కంపెనీ తీసుకోవాలి కాబట్టి మంచి ప్రోడక్ట్, మంచి బ్రీడర్ దగ్గర మంచి ప్రోడక్ట్ ఇచ్చాము, మీకు మంచి సీడ్ ఇచ్చాము. కాబట్టి మీరు తోటి రైతులకు చెప్పండి, చేసుకోవాలని మీరు అందరికీ సలహా ఇవ్వండి. కాయ కూడా బాగుందండి, గనుపు కూడా దగ్గర ఉంది కాయ కూడా. కాబట్టి మీరు పక్కాగా మీరు మిగతా రైతులకు కూడా చెప్పాలి. ప్రతి ఒక్క రైతులు చూస్తూనే ఉన్నారండి. అట్లా ఓకేనా? థ్యాంక్ యూ అండి. మా కంపెనీ వెరైటీ వాడి మాకు ఫీల్డ్కి సహకరించినందుకు మా కంపెనీ వారి తరఫున మీకు హృదయపూర్వక నమస్కారం.